హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఇప్పుడుండే ఈ వేసవిలో ఇలా చేశారంటే టేస్ట్ సూపర్ అండి. తింటే కడుపులో చల్లగండి. ఈ టైప్లో సలాడ్ చేసుకోవాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. దీన్ని ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మనం ఈ వేసవి సెలవులకి ఎక్కడికైనా సరే మనం టూర్స్ కానీ అక్కడికి వెళ్ళినా కూడా పొయ్యితో పని లేకుండా ఈ టైప్లో మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. కూర్చున్న దగ్గరే ఈ విధంగా ఎలా చేయాలో ఒక్కసారి చూద్దామా సలాడ్ని. దాని గురించి ఒక ఉల్లిపాయ, ఒక కీర దోసకాయ, ఇవి రెండు సరిపోతాయండి. ఓకేనా? అంటే ఇది మనం తినే కీర. ఓకేనా? ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్వీట్ కార్న్ని ఒలిసి ఆ గింజలో ఒక చిన్న కప్పు తీసుకుందామండి. చూడండి, మంచి లేత పాలుగారే స్వీట్ కార్న్. ఇప్పుడు ఈ మూటితోనే మనం తయారు చేయబోతున్నాం. కానీ దాన్ని ఎలా చేయాలో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడే రెసిపీ అండి. ఈ సలాడ్ తిన్న ఎవరైనా సరే చాలా బాగుందని కామెంట్ చేస్తారండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ దీన్ని ఈ టైప్లో ఖచ్చితంగా తయారు చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం దీని గురించి ఈ కీర దోసకాయని ముందు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ టైప్లో మనం సన్నగా కట్ చేసుకోవాలండి. అంటే మన రూపాయి బిళ్ళ సైజులో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అంటే మనం కట్ చేసి అప్పుడప్పుడు కంటి మీద పెట్టుకుంటాం చూడండి, కొంచెం చల్లదనం కోసం. ఆ టైప్లో కట్ చేసుకునేసి ఇలా అర్ధ చంద్రాకారంలో, అంటే చూడంగానే తినాలి అనిపించే విధంగా మనం కటింగ్లో కూడా ఆ టైప్లో చేసుకోవాలి. చేసుకుంటే దానికి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుద్దండి తినడానికి. ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసి ఈ ఉల్లిగడ్డను కూడా కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వేర్లు భాగంలో ఏదైతే ఉందో ఈ గడ్డ, ఆ గడ్డను మనం ఖచ్చితంగా తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఈ ఉల్లిపాయను కూడా సేమ్ ఇదే విధంగా, అంటే అర్ధ చంద్రాకారంలోనే ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. ఓకే? ఈ ఉల్లిపాయను కూడా ఇలా అర్ధ చంద్రాకారంలో కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఉల్లిపాయను ఏం చేయాలంటే ఇందులో రెమ్మకు రెమ్మ ఖచ్చితంగా విడదీసుకోవాలండి. అంటే మనం తినేటప్పుడు చూడంగానే అది ఎలా అన్నా ఉండని, చూడంగానే తినాలి అన్నంత ఆతృత కలగాలి. ఓకేనా? ఆ టైప్లో మనం కటింగ్లోనే ఈ టైప్లో చేసుకోవాలండి. ఆ విధంగా ఉంటే ఆ తినడానికి ఎంతో ఆసక్తి కలిగి ఇంకా మంచి రుచిగా దాన్ని తినేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అందుకోసం అనేసి ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రతి ఉల్లిపాయను కూడా ఇలా రెమ్మకు రెమ్మ విడదీసి ఈ టైప్లో తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ టైప్లో. ఓకేనా? ఈ విధంగా విడదీసినాక ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసిన ఈ కీర దోస ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఆ ఉల్లిపాయ పీసెస్ కూడా దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్వీట్ కార్న్ ఏదైతే మనం ఒలిసి గింజలు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ గింజలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అండి. ఆ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఈ వేసిన ఇవన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? అంటే ఈ గింజలు, కట్ చేసిన కీర, ఉల్లిపాయ ముక్కలు, ఈ కొత్తిమీర ఇవన్నింటినీ మనం కాస్త మిక్స్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒక పెరుగు బౌల్లోకి తీసుకోవాలి. అంటే దాదాపు నేను ఒక 300 గ్రాముల వరకు పెరుగు తీసుకున్నా. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇది మిరియాల పొడి కొంత వేసుకుని ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీతోని ఈ ఫ్లేక్స్ అన్నది ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే? అవి కూడా వేసుకునేసి నిమ్మకాయ అండి, అది ఒక సగం దబ్బు వరకు అయితే పిండుకున్న గింజలు తీసేసి, ఒకవేళ రసం తక్కువ అనిపిస్తే మాత్రం ఒక కాయ కూడా పిండుకోవచ్చు. అంటే రసం తక్కువగా ఉంటే ఆ కాయలో. ఓకేనా? ఇప్పుడు దీని గురించి తేనండి. ఈ తేనె కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. అంటే దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ తేనె ఉంటుంది. ఈ బౌల్లో 3 టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. అంటే తేనె ఈ పెరుగులో బాగా కలిసిపోవాలండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసాం కదండి, ఇదేంటంటే బాగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మనకి మిక్స్ అయ్యి ఇలా పేస్ట్ అయితే రెడీ కావాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం తీసి ఇందాక కలిపి పెట్టుకున్న ఈ కీర దోస ఈ ముక్కల్లో ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఓకేనా? ఈ పేస్ట్ ఏంటంటే దాంట్లో వేసిన తర్వాత
ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటిలో బాగా కలవడానికి ఆ బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. ఆ బౌల్ని కాస్త కుప్పిలిచ్చి ఆ నీటిని కాస్త అందులో పోసేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కొద్దిగా అంతా లైట్గా లూజ్ అనిపిస్తే ఏంటంటే అలా జారుతూ జావగా భలేగా ఉంటుందండి. ఓకేనా, అందుకోసం అనేసి కొద్దిగా ఎక్కువ నీళ్ళు అయితే పోయొద్దండి. ఓకేనా, ఈ టైప్లో ఏంటంటే మనం ఇవంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఏంటంటే స్పూన్తో కలిపితే ఏంటంటే కొంచెం సేపు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడే కలుపుకొని తినేయాలంటే మాత్రం చేత్తో కూడా కలుపుకోవచ్చండి. చేత్తో కలిపితే రుచి ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఈ ఆనియన్, ఈ దోసకాయ అన్నది మనం పిసికినప్పుడు కొంచెం అందులోకి రసం బయటకు వచ్చి టేస్ట్ ఇంకా అధికంగా ఉంటుంది. అందుకోసం అనేసి అలా చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. మనం ఈ వేసవిలో ఎక్కడికి వెళ్ళినా అక్కడే కూర్చొని దీన్ని తయారు చేసుకునేసి సూపర్గా కడుపు నిండా తినచ్చండి. ఈ వేసవిలో మంచి చల్లదనాన్ని ఇచ్చే ఈ సలాడ్ను మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసి తిన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే చాలా బాగుందని కామెంట్ చేస్తారు.